తల్లి పరాశక్తి భర్త తోడు నిన్ను నేను పొడును దయస్తును నీలవేలే పార్వతీ నా మీద పాయకుండ సంతర మగదాంబా సరస్వతి శారదాంబా
మాడి అమ్మ రేణుక ఒబ్బైన దేవరమ్మ తల్లి రేణుక అడుగు మేన అడుగు పెట్టి అమ్మ రేణుక ఆదివార పూజలకు తల్లి రేణుక ఒంటి కాలి నడన మాడి అమ్మ రేణుక ఒబ్బైన దేవరమ్మ తల్లి రేణుక అడుగు మేన అడుగు పెట్టి అమ్మ రేణుక ఆదివార పూజలకు తల్లి రేణుక అష్టశక్తి రావమ్మ తల్లి రేణుక సోమవార పూజలకు తల్లి రేణుక అష్టశక్తి రావమ్మ తల్లి రేణుక సోమవార పూజలకు తల్లి రేణుక సోమశక్తి రావమ్మ తల్లి రేణుక మంగళవార పూజలకు తల్లి రేణుక సోమశక్తి రావమ్మ తల్లి రేణుక మంగళవార పూజలకు తల్లి రేణుక మహాశక్తి రావమ్మ తల్లి రేణుక బుధవార పూజలకు తల్లి రేణుక ఒంటి కాలి నడన మాడి అమ్మ రేణుక ఒబ్బైన దేవరమ్మ తల్లి రేణుక అడుగు మేన అడుగు పెట్టి అమ్మ రేణుక ఆదివార పూజలకు తల్లి రేణుక గురువార పూజలకు తల్లి రేణుక కులశక్తి రావమ్మ తల్లి రేణుక గురువార పూజలకు తల్లి రేణుక కులశక్తి రావమ్మ తల్లి రేణుక శుక్రవార పూజలకు తల్లి రేణుక శుద్ధ శక్తి పూజలకు తల్లి రేణుక ఒంటి కాలి నడన మాడి అమ్మ రేణుక ఒబ్బైన దేవరమ్మ తల్లి రేణుక అడుగు మేన అడుగు పెట్టి అమ్మ రేణుక ఆదివార పూజలకు తల్లి రేణుక శనివార పూజలకు తల్లి రేణుక శాంత శక్తి రావమ్మ తల్లి రేణుక శనివార పూజలకు తల్లి రేణుక శాంత శక్తి రావమ్మ తల్లి రేణుక ఒంటి కాలి నడన మాడి అమ్మ రేణుక ఒబ్బైన దేవరమ్మ తల్లి రేణుక అడుగు మేన అడుగు పెట్టి అమ్మ రేణుక ఆదివార పూజలకు తల్లి రేణుక పౌర్ణమి పూజలకు తల్లి రేణుక కళ్యాణ వైభోగం శక్తి రేణుక పౌర్ణమి పూజలకు తల్లి రేణుక కళ్యాణ వైభోగం శక్తి రేణుక కనకమయ్య పూజలకు తల్లి రేణుక
మాడి అమ్మ రేణుక ఉప్పైన దేవరమ్మ తల్లి రేణుక అడుగు మేన అడుగు పెట్టి అమ్మ రేణుక ఆదివార పూజలకు తల్లి రేణుక ఒంటి కాలి నడన మాడి అమ్మ రేణుక ఒప్పైన దేవరమ్మ తల్లి రేణుక అడుగు మేన అడుగు పెట్టి అమ్మ రేణుక ఆదివార పూజలకు తల్లి రేణుక తామర పువ్వులు మాల పెట్టి సంపంగి మాల కట్టి పౌర్ణమిలో పూజలకు రేణుకా తల్లి రేణుకా మా పూజలన్నీ మెచ్చికి నీ మంటి దీపము మేన వచ్చి వచ్చి నిలువమ్మ రేణుకా తల్లి రేణుకా తామర పువ్వులు మాల పెట్టి సంపంగి మాల కట్టి పౌర్ణమిలో పూజలకు రేణుకా తల్లి రేణుకా మా పూజలన్నీ మెచ్చికి నీ మంటి దీపము మేన వచ్చి వచ్చి నిలువమ్మ రేణుకా తల్లి రేణుకా వీర్ణము వాద్యము మీకమ్మా చెప్పినాడు రేణు మహారాజు కూతురు రేణుగా దేవి గంట పేరులో పెట్టి ఆ బిడ్డని ఇచ్చి ఆ బిడ్డను తీసుకున్నప్పుడు ఇతర సేన సిద్ధున్నాడు పొరపడిపోయి కులకొరపైన వశిష్ఠ మహామునితో పలిగినప్పుడు దాని జీవితంగా నేను మగపడి వచ్చే గంట పట్నం పోయినాడు జగజ్యోతి కదా దాన్ని జోడించే నాడు 64 వాద్యములు వేసేటి వేళ దుర్వాస మగామునే వసిద్ధ మగామునే నారద మగారిషి రాజత్తిని బిడ్డనే కొడుకుల చూయాటిలా వేసే జీవితముగా రేణుగా దేవి రేణుగా దేవి రేణుగా దేవి మళ్ళీ శివుణ్ణి పెట్టినాడు మనల్ని శివుణ్ణి కాదా పూజించి వచ్చేమో ఈ రాజకుమార్తె వాళ్ళ మనకు కూతురు సిక్కితే ఎంత బాగుంటుందో చెప్పి నాడు దినంత వరకు పోయినాడు శివభక్తుడు మంత్రి ఇప్పలసేన సుతుడు అప్పుడు అదే విధంగా పోయినాడు మల్ల వనంలో ఆ శివలింగాన్ని ప్రదర్శన చేసినాడు శివలింగాన్ని నా దినంత వరకుండా సేవించి వచ్చేటి వేళ ఒకనాడు మంత్రి తోటలా నాడు భర్త బాలకులు మడక వేసిదా దుమ్మికుంటుందా మడక వేసి దుమ్మికుంటున్నప్పుడు నాడు ఈ మడకలు పెద్ద ఒక బంగారు పెట్టనాడు ఆ మడకలు సిక్కిన పొల్లి పైకి వచ్చేటప్పుడు భర్తలను చూసి ఇది మంత్రి తోటలో ఉండేది సిక్కింది దానివల్ల మంత్రికి సొంతమైన భూమి కాదా ఎందుకు మంత్రి దగ్గర చెప్పాలి కట్టదా అన్నాడు పొరపాడే పోయి మంత్రి ప్రసన్న సిద్ధటి దగ్గర పగలిగేటి వేళ అప్పుడు మంత్రి ప్రసన్న సిద్ధుడు పొరపడి వచ్చి చూసినప్పుడు పెద్ద బంగారు పెట్ట ఆ బంగారు పెట్టనదా మంత్రి ప్రసన్నదా తీసి చూసినప్పుడు ముత్తు నవరత్నంబు కోమేదకంబు పుష్పరాగంబు వైడూర్యంబులు మొదలుగా ఒక బిడ్డనే చూసి పగంట నవ్వినము
పరమేశ్వరుని అనుగ్రహంబుడు మనకు దొరికిన బిడ్డ. దాని పరమేశ్వరుని అనుగ్రహంబున మనకు దొరికిన బిడ్డకు పేరు ఏ విధంగా పెట్టుతాడు ఉన్నారు కంటే సాముండి పరమేశ్వరి సాముండి పరమేశ్వరి సాముండి పరమేశ్వరి గంట మా బిడ్డకు పేరు పెట్టే. రాజకుమార్తె మంత్రి కుమార్తె ఇద్దరు దినానికి దినమే పెరిగిదా వచ్చేటప్పుడు 5 వయసు అయినప్పుడు రాజకుమార్తెకి వల్ల వశిష్ఠ మగామునితో సకలమైన చదువులు నాడు చదవాలగంటదా నాడు 2 మగారాజుదా ఉత్తరము వేసినప్పుడు వశిష్ఠ మగాముని ఆశ్రమంపు కదా పిలిచిపోయి 4 వేదంబులు 6 శాస్త్రంబులు 18 పురాణంబులు 64 కలజ్ఞానంబు సరిగై గిరిగై సకలము ఒరిగే. వశిష్ఠ మగామునికే నాడు అనేకమైన సంతోషముగా పొంది పొరపడి పిలిచిమిన చూసేటప్పుడు అదే విధము కదా నాడు రాజకుమార్తెగా అయిన దాని వల్ల సకలమైన యుద్ధంపు నేర్పించాడా. యుద్ధ కళాచార పోయి యుద్ధంపు చేసేదానికి సకల కళ ఈ యుద్ధం కదా పొరగాలంటుందా నాడు పడిగాను. నాడు తవసు ఉండేనా అప్పుడు తవసు ఉండేటప్పుడు పాలపడ కొండల కంచుకోట కంట ఒక ఎడంకద్దు. ఆ కంచుకోటల నాడు కంచుకోట రాకాసులు అన్నాడు తమ్ముడు గంట 7 74,000 వరములు తెచ్చి ఇంత వరములు సాలక 74,000 వరములు తెచ్చి ఇంత వరము సాలక మళ్ళా పరమేశ్వరుని తలసి తవసుదా చేసేటప్పుడు పరమేశ్వరుడు కాచి ఇయ్యకుండేటప్పుడు ఒక అగ్ని యజ్ఞ గుండంపు కలగసేసి యజ్ఞ గుండంపున అగ్ని మీద వేసి ఓం శంభో మగాదేవ ఓం శంభో మగాదేవ ఓం శంభో మగాదేవ గంట తవసులు చేసి కంచుకోట రాకాసులు. పరమేశ్వరుడు వరం ఇచ్చి ఉండేటప్పుడు ఈ కంచుకోట రాకాసులు ఆ యజ్ఞ గుండాన్ని కంచుకోట రాకాసులు ఒళ్ళుంటే కంటని పోరాదా పోసిదా నాడు యజ్ఞ గుండ కూడా వేసి ఓం శంభో మగా దేవ గంట ఘోర తపసుదా చేసింది. ఘోర తపసుదా చేసి అసలు ముందరదాకా ప్రసన్నమైనాడు పరమేశ్వరుడు. కంచుకోట రాకాసుడారా 74,000 వరములు తెచ్చి ఇంత పెద్ద తపస్సు చేసిన కారణము ఏమి గట్ట అడిగేటప్పుడు అదనవిధమైన 14 లోకం అదే విధంగా పరమేశ్వరుడు ఇచ్చినాడు. అప్పుడు ఈ వరద తీసినవాడు ఒకరితో పంచపావిష్ణు మీద కంచుకోట రాకాసులై తల్లి తండ్రిని హింసించేటి నయవంచగలమ్మ సగలము నన్ను పంచపావిష్ణు నేను. అప్పుడు ఈ వరాన్ని తెలుసుకుని ఈ వరం ఇచ్చింది పరమేశ్వరుడు మనకు వరం ఇచ్చేసా ఇది ఉమ్మడి ఆకాశాలుగా పుట్టేది మనం చూడాలి కదా ఆలోచనలు చేసి నన్ను పరమేశ్వరుని ముందరగానే పరముని తోడునై ఉత్తమము చేసేది. పరమేశ్వరుని చూసినాడు ఏంటో మన దగ్గర మనం చేసి మన తోడుని ఉత్తమము చేసేది. ఎప్పుడు వచ్చి నన్ను శూలాన్ని ఎత్తి కంచుకోట రాకాసులు గుండెల్లో పొడిసే శూలాన్ని ఎత్తి కంచుకోట రాకాసుల గుండెలదా పొడిసేటప్పుడు కొట్టి వేళ రాకాసులుగా పుట్టే రాకాసులు వయముగా నిండి నిలిసేదము. కంచుకోట పూర రాకాసులతో ఇంకా నిండిగా చూసినాడు పరమేశ్వరుడితో గెలిచినాడు. అదల విధమైన 14 ఏళ్ళకు పోయినాడు పిడవకుండా ఈ కంచుకోట రాకాసులు వెనకనే తరంగిని పోయినా. అప్పుడు పొరపడి వచ్చేటప్పుడు పాలతోనంటూ ఒక అడివారానికి పొరపడి వచ్చేటప్పుడు అది వచ్చి పూర్వీజ్ఞానం కూడా కలుగుతా ఉన్నది పరమేశ్వరునికి. మున్పు ఒక కాలాన 108 తిరుపతులు 1000 శివాలయం కూడా తిరుమూర్తులు ఒకటి సేరి గిరి సంచారం కూడా చేసి వచ్చేటప్పుడు బాలముల కొండల అడుగులు వచ్చేటప్పుడు పరమేశ్వరునికి తప్పికయ్యేనట్టుగా శ్రీమన్నారాయణమూర్తి మూర్తి కుడిపాల్చుకుంటే పెద్ద వేడి మీద వేసి భూమిని అమిగేటప్పుడు పాదాల లోగాల ఉండేది పాల తీర్థాడిగా
వచ్చి నాడు తిరుమూర్తులు ఫోన్ చేసి నా నిలిచేటప్పుడు నాడు పరమేశ్వరుడు అడిగా ఈ తీర్థముడే విశేషం ఏమి కంట ఈ తీర్థముడి విశేషమేమి కంట అడిగేటప్పుడు పంచపావిష్ణు గురు నిందన చేసేటి వారు తండ్రి తండ్రిని హింసించేటి పంచగంధ కామత్రోగులు సకలమైన వారు వచ్చే శిరసులు పడితే శిరసులో వేసుకుడుగా శీలి చెదరిపోవడమ్మా ముందు సూర్య పడాలని సూర్య పరమేశ్వరుడు శిరసుల పెద్ద నాడు చుట్టూండా ఆ చుట్టూలో ఒక చిన్న గంగ అంది చూసి అప్పుడు ఆ గంగ నాడు కుడిపరసు పక్క ఒక జడ ఇది ఊడినాడు ఇతర కుడిపరసు పక్క తొక్కేటప్పుడు ఒక జడ ఇది ఊడి తొక్కేటప్పుడు ఆ శిరసు నుండి ఒక సొట్టు గంగను నాడు భూమిని సిందిన ముత్యాలు ఎంత నల్ల సీమనగా సృష్టించ దాని మీద పుట్టకు పూజకు పోతే నాడబియ్యకు పెట్టేటి కారణం పుట్టకు పూజకు పోతే తల్లి పరాశక్తి పుట్టకు పూజకు పోతే నాడబియ్యకు పెట్టేటి కారణం ఏమిటంటే ఎగిరిన ముత్యాలు అంతా తేనెలకు సృష్టించ భూమిని సిందిన ముత్యాలు కదా నల్ల సీమలకు సృష్టించమ్మా అప్పుడు ఈ విధము కదా ఉండేటప్పుడు చూసే అప్పుడు నారద మగారిసి నాడు యావెత్త కదా పలుకుతా ఉన్నారు ఓ వినవేను ఋషిగా తలమైన 14 లోకంబున మీరిన ఒక 10 విడత కావాలంట కదా అడిగి కదా అట్లా వచ్చిన తల్లి పరాశక్తి జగన్మాత ఆది శక్తి అంశంగా రేడు మహారాజుకు కూతురుకు అవతరించింది ఎందుకు ఆలోచనలు చేసి ఇప్పుడే కమ్మరాశి అప్పించి అట్లాంటిది అడిగినప్పుడు అదే వ్యక్తి కదా అన్నాడు కొడుకు దగ్గర పోయి పలిగేటప్పుడు ఓ వినవేను తండ్రి నా వాళ్ళ కావి వస్త్రంతో తొడిగిన మగా ఉత్తమైన దాన్ని పెళ్లి చేస్తూ అట్లా లేకపోతే నేను ఎవరిని పెళ్లి చేయలేదంట పలికిన దాని వల్ల అప్పుడు ఏ విధంగా 10 విడత ధర్మం కూడా అమ్మ చేసింటే భూము గాములనే ఏంటికి పొరపడిపోయి ఇసుకల బాండవ చేశారు ఇసుకల పట్టిక కూడా ఇంటి ఇసుకల నీళ్ళు పోతే కరిగిపోవు ఉచ్చి వేళ ఒకగడి తమరగా భూము గాములనే ఏంటికి పొరపడిపోయి ఇసుకల బాండవ చేసి ఇక తీర్థము ఎత్తి వచ్చే నీవే 10 విడత తిరుమూర్తుల సాక్షిగా నిన్నే పెళ్లి చేసేదట పలిగా అప్పుడు వేడుగా పొరపడిపోయి భూము కాములున్న ఏటికి పొరపడి ఇసుకల బాండవ చేసి వచ్చి వేళ ఒకగడిత వరగా ఇక తీర్థము కొట్టుకు వచ్చి ఇచ్చి అమ్మ అప్పుడు తిరుమూర్తుల సాక్షిగా సకలమైన వారు పొరపడి వచ్చి బ్రహ్మదేవేంద్ర పురోహితులుగా కూకండి ఇద్దరికి నాడు పెళ్లి చేసి పెట్టి అప్పుడు పెళ్లి చేసి పెట్టి దినంత వరకు ఈ విధంగా ఉండేటప్పుడు వీళ్ళకి ఇళ్ళ వాళ్ళకి ఇన్నదంతా తెలవకుండా ఉండి వాళ్ళ కొండలో పోయి పచ్చ ఆశముంపుదా వేసి ఉండేటప్పుడు అప్పుడు నేను శుక్కర చంపండ పటికల్లాదుడు సిక్కిల్లాదుడు గొర్రెల్లాదుడు గట్ట 4 కొడుకులు మధ్య కూర్మ వరాగ నరసింహ వామన 6 అవతారము పరశురామ అవతారమున తల్లి గర్భ సంతానమున తిరుమలతోన నెత్తిన పరశుతోనద పుట్టిన బాలిక పరశురాముడు గట్ట పేరులో పెట్టే 5 కొడుకులు 6 ఆడబిడ్డ పుట్ట ఆ బిడ్డ కదా శ్రీబాలగౌరి గట్ట పేరు పెట్టిదా ఈ విధంగా కదా సకల ఉండేటి వేళ దినానికి దినముదా పెరిగినము అప్పుడు ఈ విధంగా ఉండేటప్పుడు
భార్య రేణుగాసా ఉత్తరమైన పద్నాలుగు ఈ ఇరవై పత్రికలు ఆ వచ్చి మన ధర్మాభివంశాన్ని ఏ విధంగా జరగనిచ్చా పెరుమాళ స్వామి నాయుడు ముగ్గురు ఏమి ఏ విధంగా పెళ్లి చేసేది కదా చెప్పి 1:30 గంట వేళ 2 గంట వేళ సూర్యుని చెప్పేది చెప్పి తల్లి చెప్పి తల్లి పరాశక్తి జగన్మాతావుని సేవించాడా పాలేరు పొందినట్ల కుటుంబాలను పెరగాలని చెప్పి ఇప్పుడు తెలుసుకుని ఇప్పుడు చరిత్ర కూడా పొడుగు చేశారు గోవింద ఉత్తరము పుట్టేది దాని మీద కాయపొడి పెళ్లి చేసి కొట్టుకురంట పెళ్లి చేసేది ఇంకా స్వీట్లు అంత జిలేబులన్నీ ప్రసాదమని కొట్టుకుని రావాలా రేపు పెళ్లికి పట్టు పైన ఇంకా మొయ్యలని పెట్టాలా దాని మీద ఆది కాలాన్ని కథ చదివితే వస్త్రాలు పూర్వ కోట్లు గుడకలన్నీ ఇస్తున్నట్ట దాని మీద రేపు ఉత్తరము పుట్టినప్పుడు మొయ్యలని కొట్టుకుని కాయపొడి బెల్లం చేసి కొట్టుకురామని చెప్పి తెలుపుచుకుని ఇప్పుడు సాయంత్రం పొడుగు చేసేట తల్లి శిరసుని కోసే అప్పుడు తల్లి శిరసుని కోసి వచ్చి అడిగేటప్పుడు మూడు వరములా కావాలంటే పరశురాముడు వచ్చి తల్లి శిరసుని